తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచును. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరమో. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట రాజైన సొలొమోను దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఆనాటి సమకాలీకులకు మాత్రమే కాకుండా ఈరోజు ప్రపంచంలో ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వెతికే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా అయితే కనుక తెలియచేస్తున్న మాటలు. మనుషులకున్న లోటు గురించి ఇగో ఈ సందర్భంలో అయితే ఆయన చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ వ్యక్తిగతంగా మంచోళ్ళండి. మీరు బలవంతులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పదవుల్లో ఉన్నవారు ఉన్నారు, అదేవిధంగా లోకపరంగా కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అన్నీ మీకున్న ఏమీ లేదు, తక్కువ ఏమీ లేదు, కానీ మనిషికి మాత్రం అత్యంత ఆవశ్యకమైనది మాత్రం పక్కన సలహాదారులు అంటారు, అడ్వైజర్స్ అంటారు. పిల్లలకి తల్లిదండ్రులు సలహాదారులుగా ఉంటారు, భర్తకి భార్య సలహాదారుడుగా ఉంటుంది, లోకంలో స్నేహితులు ఒకరికొకరు సలహాదారులుగా ఉంటారు. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన కలుగుతుంది. ఆలోచన సరి అయినదో కాదో ఎవరో ఒకరు చెప్పాలి. ఎందుకంటే మన దృష్టితో మనం ఆలోచిస్తే అది సరైనదిగానే ఉంటుంది. ఈ సామెతల గ్రంథంలో సొలొమోను 3 విధాలుగా అయితే కనుక చెప్తున్నాడు. ఒకని మార్గం అతని దృష్టికి సరి అయినదిగా కనపడును, ఒకని మార్గం అతని దృష్టికి యథార్థమైనదిగా కనపడను, ఒకని మార్గం అతని దృష్టికి న్యాయమైనదిగా కనపడను. కానీ మనం సరైనది అనుకున్నా, యథార్థం అనుకున్నా, న్యాయమని మీరు అనుకుంటున్నా, మీ పర్సెప్షన్లో మీరు ఆలోచిస్తున్నారే తప్ప మీ దృష్టిలో మీరు ఆలోచించుకుంటున్నారే కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారన్న సంగతి నాకు తెలియదు. నా వరకు ఆలోచించుకుని నేను చేసేది కరెక్టే అని నేను అనుకుంటున్నాను, కానీ అవునా కాదన్న సంగతి ఎదురు వ్యక్తి థర్డ్ పర్సన్ చెప్తే తప్ప మనకైతే కనుక ఆ విషయం తెలియదు. అందుచేత ప్రతి మనిషికి కూడా ఒక మంచి సలహాదారులు కావాలి. కౌన్సిలర్ అంటారు, మీరు అడ్వైజర్ అనుకున్నా పర్వాలేదు. సలహాదారులు, ఆలోచనకర్త. సృష్టి ఆరంభం నుంచి కూడా ఆలోచిస్తే చాలామంది వ్యక్తులైతే కనుక కాని ఆ విషయాల్లో వేలు పెట్టి చెప్పకూడని ఆలోచనలు చెప్పి మనిషి జీవితాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆదామవ్వల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏదైనా వనంలో ఆదామవ్వలు ఉన్నప్పుడు హవ్వమ్మకైతే కనుక రాకూడని ఆలోచన వచ్చేటట్టుగా చేసి తప్పు త్రోవలోకి తీసుకెళ్ళి చివరికి మానవ జాతిని మరణానికి నడిపించిన ఆలోచనకర్త సర్పం. మొట్టమొదటిగా ఆ సర్పం అయితే కనుక ఆలోచన చెప్పి మనుషులను పాడు చేస్తుంది. అదే సర్పం లేకపోతే అదే అపవాది కయ్యను యొక్క ఆలోచనని చెడగొట్టేస్తుంది. లోకులు అనుకున్నప్పుడైతే కనుక మనుషులు వినకూడని ఆలోచనలు విన్నందుకు గాను వాళ్ళు చేయకూడని పనులు చేసి తెచ్చిపెట్టుకోకూడని కష్ట నష్టాలన్నిటిని కూడా తెచ్చిపెట్టుకున్నారు. అందుకనే దావీదు గారి కీర్తన రాసినప్పుడు కూడా ఆయన కూడా చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. కయ్యను కూడా దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేసేంతవరకు వచ్చాడట. కొంతమంది యొక్క ఆలోచనలు నిజంగానే మన తప్పు త్రోవలోకి నడిపించి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. స్వతహాగా వ్యక్తిగతంగా ఆలోచిస్తే మీరు చాలా మంచోళ్ళండి. లోకంలో మానవులందరూ గురించి వచ్చినప్పుడు దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరము కూడా పుట్టుకతో అయితే కనుక దుర్మార్గులం కాదండి, నరహంతకులము కాదండి, వ్యభిచారులమో దొంగతనం చేసేవాళ్ళగా మన ఈ లోకానికి రాలేదు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మాత్రం మనం అందరం కూడా యథార్థవంతులుగా ఈ లోకానికి వచ్చాం. కానీ రోజులు గడిచేటప్పటికి వివిధ తంత్రములు, సాతాను యొక్క తంత్రములు, ఒక్కొక్కరి వీక్నెస్ని బట్టి ఒక్కొక్కరికైతే కనుక చెప్పకూడని ఆలోచన, రాకూడని ఆలోచన వారు మనస్సులోకి వచ్చేటట్టుగా చేసి ఈరోజు మానవులను అయితే కనుక తప్పు త్రోవలో నడిపించి చివరికి మానవ జాతిని అంతటి కూడా దేవునికి దూరం చేసే పరిస్థితులకు వెళ్ళిపోయాయి. ఈరోజు మనం వినకూడని మాటలు వినటానికి చూపిస్తున్నామే తప్ప ఆసక్తి ఉంటుందే కానీ మంచి మాటల కోసం ఈరోజు చెవినిచ్చేవాళ్ళు ఎవరూ లేరు.
అంత్యకాలంలో ఎలా ఉండబోతుంది అనుకున్నప్పుడు తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, దురద చెవులు గలవారే. లోకంలో ఈరోజు మనుషులందరూ కూడా దురద మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. మేలు కలిగించే మాట వినటానికి ఎవరు కూడా అయితే కనుక ఆసక్తి ప్రదర్శించట్లేదు. కానీ అందరూ కూడా దురద మాటలు వినటానికి, ఆ దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. అంటే మన దురద తీరే మాటలు ఎవరైతే చెప్తారో వారితోనే ఎక్కువ సహవాసం చేస్తున్నారు. వాళ్ళకైతే కనుక గురువులుగా బోధకులుగా ఉంటున్నారు. మనం చేసిన తప్పును ఖండించేవాడిగా కాకుండా తప్పును సరిదిద్దేవాడి కోసం ఈరోజు ఎవరు వెళ్ళట్లేదండి. మన తప్పును ఎవరైతే కనుక సమర్థిస్తూ మరింతగా అయితే కనుక మనం ప్రమోట్ చేస్తారో, మనకి ఎవరైతే కనుక ప్రోత్సాహాన్ని అందించే పరిస్థితి వస్తుందో వారి వైపే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులు చెప్పే మాట ఈరోజు పిల్లలకి చాలామందికి నచ్చదు. పిల్లలు ఎప్పుడు కూడా అయితే కనుక తాము చేసే తప్పు త్రోవలకు వెళ్ళటానికి ఎవరైతే కనుక అనుకూలంగా ఉంటారో వారితోనే సహవాసం చేస్తారు. ఈరోజు భర్త చెప్పే మాట భార్యకి నచ్చదు, లేదా భార్య చెప్పే మాట భర్తకి నచ్చదు. ఇదేంటి, కలిసి కాపురం చేస్తూ 100 ఏళ్ళు ఉండవలసిన వారం కదా. ఏదైనా కష్ట నష్టాలు వస్తే కనుక ఇద్దరం కూడా సమానంగా పంచుకోవాలి కదా. నా ఆలోచన కాకుండా మీరు ఎవరి ఆలోచన వింటున్నారని చెప్పి భార్య ముత్తుకుంటుంది, భర్త కంగారు పడుతున్నాడు. అయినా ఈరోజు భార్య భర్తల మాట ఒకరొకరు వినట్లా, బయట వాళ్ళు చెప్పిన మాట వీళ్ళ చెవికి ఇంపుగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఆలోచనకర్త సరైన వాడు కాకపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు సృష్టి ఆరంభం నుంచి కూడా మానవ జాతి పతనానికి కారణం ఆలోచనకర్తలు చేసిన తప్పులు. దావీదు కుమారుడు కూడా అబ్షాలోము అని ఒక ఆయన ఉన్నాడండి. దావీదు కొడుకు అబ్షాలోము చాలా అందగాడండి, చాలా అందగాడు. తండ్రికి కూడా అయితే కనుక అతనంటే చాలా ప్రేమ. అతను కోరుకున్నదంతా కూడా సమకూర్చి పెట్టే మనస్తత్వం కలిగిన తండ్రి దావీదు గారు. తన కొడుకు కదా చక్కటి అందగాడు అన్న ఉద్దేశంతో కొడుకుని చాలా గారాభంగా పెంచాడండి. కానీ ఓ సమయానికి అదే అబ్షాలోము చేయకూడని వారితో సావాసం చేశాడు. చేయకుండా వారితో సావాసం చేసినందుకు గాను కొడుకు అయితే కనుక వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టి, నీలాంటి వాడు రాజుగా ఉంటే బాగుంటుంది, కానీ ముసలుడైపోయిన మీ నాన్న రాజుగా ఉంటే ఏం బాగుంటుంది, మీ నాన్నకి చాదస్తం పెరిగిపోయింది, చపలత్వం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది కదా, ఆలోచన సరిగా లేదు, చేసే పనులు కూడా సరిగా లేవు. దాని బదులు మీ నాన్న తోసేసి నువ్వు రాజు అయిపోతే కనుక ఈ దేశానికి లేకపోతే కనుక నీ కుటుంబానికి కూడా ఎంతో క్షేమం కలుగుతుంది, నువ్వైతే కనుక క్యాపబుల్ క్యాండిడేట్, నువ్వు మీ నాన్న ఎంత నీ ముందు అనుకుని చెప్పి ఈ అబ్షాలోమును అయితే కనుక బాగా రెచ్చగొట్టారట. ఆ పక్కన ఆలోచనకర్తలు చెప్పిన మాట విని కొడుకు అనుకున్న అబ్షాలోము తండ్రిని అయితే కనుక చివరికి అడవిలో పాలు చేసి చంపడానికి ప్రయత్నిస్తే దావీదు పారిపోయాడండి. కొడుకు మీద ప్రేమతో కొడుకు మీద కత్తెత్తలేడు. దావీదుకేమో కొడుకంటే ప్రేమ, అందుకని కొడుకు మీద కత్తెత్తలేదు. ఎత్తితే కనుక క్షణంలో అబ్షాలోము ఉండడండి. అయినప్పుడు కూడా కొడుకు మీద ప్రేమతో కత్తి ఎత్తకుండా అతను మౌనంగా అడవులకి, అంటే అంతఃపురాన్ని విడిచిపెట్టి అడవులకు పారిపోవలసిన పరిస్థితి వచ్చిందట. అబ్షాలోము అయితే మాత్రం ఇంకేముంది, నా ఆలోచనకర్తలు చెప్పిన మాట విని ఈ దేశానికి నేనే రాజు అయిపోయాను కదని చెప్పి చెయ్యకూడని పనులన్నీ చేశారట. ఆ దేశంలో అయితే కనుక నువ్వు గొప్పడు అనిపించుకోవడం కోసం అయితే నువ్వు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలనుకుంటే పనికి మారిన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడట. ఆలోచనకర్తలు చెప్పిన మాట విని తండ్రికి ఎంత అవమానం తీసుకొచ్చాడట. కుటుంబానికి కూడా అయితే కనుక ఎంతో శోధన కలిగించే పరిస్థితికి అబ్షాలోము వచ్చేసాడు. తండ్రి ఏమో కొడుకంటే ప్రేమ, ఏం చేయలేక యుద్ధానికి వెళ్ళాలనుకుంటే కనుక తండ్రి కనుక ఒకళ్ళు కత్తి పట్టుకుంటే అబ్షాలోము నిలబడలేడు. అయినప్పుడు కూడా తండ్రి కొడుకు మీద ప్రేమతో తగ్గితే కొడుకేమో తన కర్తలు చెప్పిన మాట విని నా తండ్రి నా ముందు ఎంత అన్న ఉద్దేశంతో తండ్రికి అయితే కనుక ఘోరమైన అవమానం తీసుకొచ్చాడు. చివరికి మరి పక్కన్న వాళ్ళు ఊరుకోరు కదా, దావీదు ఊరుకుంటాడు. కానీ దావీదు సైన్యాధిపతులు కానీ మిగిలిన వారందరూ కూడా దేశం పాడైపోతుంది, అతను చేయకుండా పనులు చేస్తున్నాడు, నీ కొడుకని నువ్వు చూస్తూ ఊరుకుంటే కనుక కుదరదు, నువ్వు యుద్ధానికి రాకపోతే పర్వాలేదు, నువ్వు కూర్చో, మేము వెళ్ళైతే కనుక రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటామని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి అబ్షాలోమును అయితే కనుక తను చంపేసి మళ్ళీ రాజ్యాన్ని అయితే కనుక దావీదుకి ఇచ్చారు. చివరికి తండ్రి కొడుకుల మధ్యలో కూడా అయితే కనుక చంపుకునేంత వరకు వచ్చిందనుకుంటే ఆలోచనకర్తలు ఎవరట, పక్కన్న పనికి మారిన అహీతోపెలని ఒకలాంటి వ్యక్తులు అయితే చాలామంది అతని పక్కన చేరి చెప్పకూడని ఆలోచన చెప్పి తండ్రి కొడుకుల మధ్యన కూడా చివరికి గొడవలు పెట్టేశారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుషుల మధ్యన సమాధానం లేకుండా ఉంటున్నాయండి. ఈరోజు ఎవరు చెప్తున్నారో ఆలోచనని కాదండి, ఎవరు అమ్మలక్కలు చెప్పారా, పొరుగింటోళ్ళు ఇరుగింటోళ్ళు చెప్పారని కాదండి, భార్యాభర్తల మధ్యన వీళ్ళైతే కనుక చిచ్చు పెట్టేస్తున్నారు. రాకూడని ఆలోచన వచ్చేటట్టుగా చేస్తారు. నిజమేనా, నా భర్త తప్పు చేస్తున్నాడా, నా భార్య అయితే కనుక తప్పు చేస్తున్నా భావన ఈరోజు
అన్యోన్యమైన దాంపత్యంలో కూడా వచ్చేటట్టుగా ఈ పనికి మాలిన వారు ఉన్నారు. దుష్టుల ఆలోచన అన్నాడు అక్కడ. ఇలాంటి ఆలోచన కనుక మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు వెంటనే విన్నారా? ఆ మాట కనుక మీరు కనుక లోబడిపోతే నిజంగానే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. తండ్రి కొడుకుల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అక్క చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు అత్తా కోడల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక్కరు కాదండి. ఎందుకంటే నవ్వుతూ బ్రతుకుతున్నారు. ఏ కుటుంబమైనా కానీ నెమ్మదితో సమాధానంతో ఉన్నదనుకుంటే చాలామంది అది చూసి వారవలేరండి. మీరు ఆ రోజైతే కనుక ఆ రోజు కనీసం మీరు కంచంలో భోజనం పెట్టుకొని మీరైతే కనుక తృప్తిగా భోజనం చేస్తున్నప్పుడు ఎవరన్నా చూశారనుకున్నా కానీ అది చూసి కూడా వారవలేని దౌర్భాగ్యులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. తోటి వారి యొక్క ఉన్నతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేరు. మీరు చక్కటి వస్త్రాలు కట్టుకుంటే కనుక తట్టుకోలేరు. ఓ మంచి ఇల్లు కట్టుకుంటే కనుక తట్టుకోలేరు. ఒక వాహనం వేసుకుని మీరు వెళుతున్నారు అనుకుంటే కనుక వారవలేని తను. ఎలా పాడు చేయాలా అన్న ఆలోచనతో అయితే కనుక తోటి వారికి కీడు కలిగించే మాటలు చెప్పేవాడు. సలహాదారులుగా ప్రతి ఒక్కరికైతే కనుక నేనున్నాను అనుకుంటూ అడక్క మునిపి వచ్చేస్తారండి. ఉచిత సలహాలు అంటారు. ఈ పనికి మారిన వారి మాటలు కనుక మనం విన్నాం అనుకుంటే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ పనికి మారిన వారి మాట విన్నారనుకుంటే కనుక మీ జీవితాలు నాశనం అయిపోతాయండి. మీ కుటుంబాలు కాపురాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని యేసు ప్రభుని లోకానికి పంపించినప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని చెప్పంటున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నిజంగా మీకు సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవటం కనుక మీ చేత కాకపోతే, పరిష్కరించుకోవటం మీకు కుదరకపోతే ఆలోచన దేవుణ్ణి అడగండి. ఆలోచన వాక్యం దగ్గరికి రండి. యేసు ప్రభుని మీరు అడగండి. యేసు ప్రభు ఇచ్చే ఆలోచన మనుషుల మధ్యనైతే కనుక సమాధానాన్ని నెలకొల్పుతుంది. యేసు ప్రభు చెప్పే మాట కొట్టుకుంటున్న అన్నదమ్ములు కూడా అయితే కనుక కలిసేటట్టుగా చేస్తుంది. భార్యాభర్తలు విడిపోయే భార్యాభర్తలు కూడా కలిపేటట్టుగా యేసు ప్రభు మాట ఉంటుందండి. యుద్ధాలు చేసేటట్టు ఉండదో, యుద్ధం లేకుండా చేస్తుంది. అది చిన్నగా మనుషులు భార్యాభర్తలు మొదలుకొని దేశాల వరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఐరోపా ఖండానికి వెళ్ళాం అనుకోండి, సుమారుగా అక్కడైతే కనుక 44 దేశాలు ఎన్నో ఉన్నాయండి ఐరోపా ఖండంలో. వాళ్ళందరూ కూడా అయితే కనుక ఆల్మోస్ట్ అన్నీ కూడా క్రైస్తవ దేశాలు, అంటే క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న దేశాలు అవి. అవన్నీ కూడా అందుకని ఐరోపా ఖండంలో వచ్చినప్పుడు అక్కడ యుద్ధ ప్రస్తావన రాదండి. ఒక దేశం నుంచి ఒక దేశానికి అయితే కనుక వాళ్ళు చక్కగా పనులు చేసుకోవడానికో లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడానికో, పైగా వాళ్ళందరూ కూడా అయితే కనుక యూరో అనే కరెన్సీని పెట్టుకుని మేమందరం ఒక్కటే అన్న భావనతో ఆ ఖండమంతా బ్రతుకుతుంది. వాళ్ళందరూ యూరోపియన్ యూనియన్ అని కూడా చెప్పి వాళ్ళ మధ్య గొడవలు ఉండవు. వారందరూ కూడా అందులో ఇంగ్లాండ్ ఉన్నా, ఫ్రాన్స్ ఉన్నా, లేకపోతే కనుక జర్మనీ ఉన్నా, లేకపోతే మరొకటి ఉన్నా, వీళ్ళందరూ కూడా అయితే కనుక కలిసికట్టుగా ఉంటారు. వాళ్ళు అయ్యే దేశాలే. మన దేశం పాకిస్తాను, బంగ్లాదేశ్, లేకపోతే శ్రీలంక, చైనా, నేపాల్ అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో అవి కూడా దేశాలే. కానీ చిత్రం ఏంటంటే అక్కడ యుద్ధాలు ఉండవు. ఆ యూరోపా కంట్రీస్ మధ్యన అయితే కనుక ఆ దేశాల మధ్యన యుద్ధం రాదంట. ఎందుచేత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే కనుక క్రీస్తు ప్రభు మాటను బట్టి సమాధానాన్ని కోరుకునేవాళ్ళు. గొడవలకు వెళ్ళరు. వాళ్ళు గొడవలకు వెళ్ళరు. ఉన్నతంగా బ్రతకటం గురించి ఆలోచిస్తారు. తాము బ్రతుకుతూ ఎదుటివారిని బ్రతికించగలిగే శక్తి కలిగిన వారు. ఈరోజు మనలో చాలామంది అయితే కనుక ఆ ఐరోపా కంట్రీస్కో లేకపోతే అక్కడ వెళ్ళైతే కనుక ఉద్యోగాలు చేయడానికి అయితే కనుక వాళ్ళందరూ కూడా వెళుతున్నారు. మనకంటే ఉన్నతమైన జీతాలు, ఉన్నతమైన జీవన ప్రమాణికత అయితే కనుక వాళ్ళందరూ బ్రతుకుతారండి. ఎందుకంటే ముందు తగులే వాళ్ళకి గొడవల కోసం డబ్బులు ఖర్చు అవ్వవు. మన దేశం దగ్గరికి వస్తే కనుక మన దేశ బడ్జెట్లో సుమారుగా సగానికి సగం యుద్ధానికి సరిపోద్దండి. మిలిటరీ వాళ్ళ కోసం మనం ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందుకంటే మన పాకిస్తాన్ వాళ్ళతోనో, లేకపోతే నేపాల్తోనో, బంగ్లాదేశ్ వాళ్ళతోనో, శ్రీలంకలతోనో, చైనా వాళ్ళతోనో ఇప్పుడు మనకి ఏదో ఒక థ్రెట్ ఉంటూనే ఉంటుంది. వారి నుంచి ఏదో ఒక ప్రమాదం, సమాధానం లేదు. ఎందుకంటే మనకు ఆలోచనకర్తలు కరెక్ట్గా లేరు, యుద్ధాన్ని ప్రేరేపించే ఆలోచనకర్తలు. కానీ సమాధానం కోరుకోవాలని మాత్రం పరలోకమందున దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి చెప్తున్నాడు. మీరు కుటుంబం దగ్గరికి వచ్చిన భార్యాభర్తలు కలహం ఆడుకున్నంతసేపు ఆ కుటుంబం ఛిద్రమైపోద్ది కదండి. ఆ కాపురం కూలిపోద్దండి. పిల్లలు అకారిత పాలైపోతారండి. గొడవ అంటే కనుక ఆషామాషినా, యుద్ధం అనుకుంటే కనుక ఆషామాషినా. అది దేశాల మధ్యన జరిగినప్పుడు కూడా మనందరూ చితికిపోతామండి. తినటానికి తిండి లేని పరిస్థితులు ఇబ్బంది పడతాం. కానీ యేసు ప్రభు అయితే కనుక సమాధానకర్త. ఆయన ఆలోచన సమాధానాన్ని సృష్టించేటట్టు ఉంటుంది. మనుషుల మధ్యన కలహాలను రేపేటట్టు ఉండదు. ఒకరినొకరు రెచ్చగొట్టుకునే పరిస్థితులు అయితే కనుక యేసు ప్రభు మాట రాదండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సొలొమోను 3000 సంవత్సరాల క్రితం ఇది రాశారండి. సామెత ఒకరు ఈ పుస్తకం రాశారనుకుంటే కనుక అందులో ఆయన అంటున్నాడు ఏమనే తెలుసా, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి. మనం ఎన్నో అనుకున్నా కానీ సరైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే మనం అనుకున్నది ఏది కూడా సాధ్యం కాదు.
మన మనసులో ఎంత చక్కగా ఉన్నా, నా భర్తతో నేను ప్రేమగా ఉండాలని మనసులో అనుకుంటున్నాం, నా భార్యతో నేను అయితే కనుక ప్రేమగా ఉండాలని ఇద్దరు కూడా అలాగే అనుకుంటారు. కానీ అదేం చిత్రమో తెలియదు, వాళ్ళిద్దరు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో మాత్రం తెలియదు. ఒకరి మనసులో ఉన్న ఆలోచన మరొకరికి ఎలా చెప్పాలో, ఒకరి ప్రేమను మరొకరి దగ్గర ఎలా వ్యక్తపరచాలో తెలియక మళ్ళీ మాట్లాడుకునేటప్పుడు గొడవెట్టేసుకుంటారు. అందుకని వీళ్ళిద్దరిని కలపటానికి మీడియేటర్గా ఆలోచనకర్త మధ్యలో ఉండటం అవసరం అంట. మనుషులు నమ్మలేం కదండి ఈరోజు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుచేతనే మన మీడియేటర్ ఎవరు అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, నరులకు దేవునికి కూడా మీడియేటర్ ఆయనే, మధ్యవర్తి. మీ భార్యాభర్తల మధ్యన మధ్యవర్తి మంచి ఆలోచన చెప్పి మిమ్మల్ని సరైన పద్ధతిలో నడిపించి మీ కుటుంబాన్ని అయితే కనుక క్షేమంగా ఉంచేవారు. మీ కాపురాన్ని చక్కబరచాలనుకుంటే కనుక అది యేసు ప్రభు వలన మాత్రమే సాధ్యం. ఈయన అదే మాట అయితే కనుక చెప్తున్నాడు చూడండి, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశంలో దృఢపడును. అందుకనే సంఘములోకి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆ వ్యక్తుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏదైనా పొరపాటు ఉందనుకుంటే కనుక, సమస్య ఉందనుకుంటే అక్కడ ప్రార్థనాపూర్వకంగా మీకు ఇచ్చే సలహాలు సూచనలు, సంఘములోకి వచ్చినప్పుడైతే కనుక అక్కడ చెప్పే మాటలను బట్టి కుటుంబాలన్నీ కూడా చక్కబడతాయి. కుటుంబాలన్నీ కూడా చక్కబడితే దేశాల మధ్యన కూడా గొడవలు కూడా రావాలి. ఎక్కడి వరకు అంటే కనుక ముందు తగ్గించుకోవటం. అక్కడ చెప్పేది యేసుప్రభు అయితే కనుక, పోన్లే ఎదుటివారిని ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, వారి మీద ఉన్న ప్రేమను బట్టి మీరు తగ్గించుకోండి. తల్లి మనసు ఎప్పుడూ కూడా తగ్గింపు ఉంటుంది కదండి. బిడ్డల కొరకైతే కనుక తల్లి ఎంతకైనా తగ్గిపోద్ది. ఎదురుగా ఉన్నవాడు మీ బిడ్డలు అనుకోండి, ఎదురుగా ఉన్నవాడు నీ సహోదరులు అనుకోండి. అలాంటప్పుడు వారితో కలహం ఆడాలన్న కోరిక మనకి రాదు కదా. వాళ్ళు చిన్నవాళ్ళు అనుకున్నప్పుడు యేసుప్రభు అదే చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ రోజైతే కనుక సిలువలో కూడా యేసుప్రభు చెప్పిన మాటదే. కొంతమంది ఏం చేస్తారు, బుర్ర తక్కువలు ఉంటారంట, కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు. వారితో తగువాడటం వల్ల మనకి నష్టమే తప్ప మేలేముంటుంది. వాళ్ళకంటూ కొత్తగా పోయేదేమీ లేదు. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది లోకంలో తిరుగుతున్నారు. ఏమీ లేని బెకారులే ప్రతి వారి దగ్గరికి అయితే తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అయిన దానికి కాని దానికి కలహం పెట్టుకుంటారు. ఇలాంటి కలహం పెట్టుకునే వాళ్ళతో మనం ఎందుకు అనవసరంగా వాదం పెట్టుకోవటం? ఎవరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరితో కలవాలో ఎవరికి దూరంగా ఉండాలో తెలుసుకోవటమే యేసు ప్రభు చెప్తాడండి. శోధనకు దూరముగా పారిపోము అంటాడు. కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు తెలియకుండానే మనం ప్రొవోకేట్ చేయబడతాం, రెచ్చగొడతారు. వాళ్ళు తెలియకుండానే మనలో కూడా అయితే కనుక ఆ పగ ప్రతీకారాల్లోకి లాగేటట్టుగా చేస్తారు. మనము కూడా తెలియకుండా వారితో నోరు కలిపామనుకుంటే ఇక మాట పెరిగింది అనుకోండి, కలహం తప్ప ఏముంటుంది? తగ్గించుకుంటూ పోయేదానికి పోలే, వాడేదో వాగుతున్నాడు, కొద్దిసేపు మనం మౌనంగా ఉంటే సరిపోతుంది కదా. భర్త మాట్లాడుతున్నప్పుడు కూడా భార్య కొద్దిసేపు మౌనంగా ఉంటే కనుక సమస్య తీరిపోతుంది కదా. భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త కూడా కొద్దిసేపు కనుక బయటికి వెళ్ళిపోతే కనుక సమస్య తీరిపోతుంది కదా. దీనికోసం తెలియకుండా ఈరోజు పక్కన్న వాళ్ళు రెచ్చగొడుతుంటే ఈరోజు చిన్న కుటుంబం మొదలుకొని దేశాల మధ్యన కూడా రాకూడని ఎన్నో ప్రమాదాలు అయితే కనుక వస్తున్నాయి. అన్నిటికీ పరిష్కారం అయితే ఒకటే, మీ ఆలోచనకర్త మంచివాడేనా, మీ సలహాదారుడు ఎవడైతే ఉన్నాడో, అడ్వైజర్ ఎవరైతే ఉన్నాడో కరెక్టేనా, సమాధానం కోరుకునేటట్టున్నాడా, లేకపోతే కనుక ప్రతిదానికి కలహప్రియుడిలాగా ఏదో బొడ్డుకు మసిరాసి అయితే కనుక ముందుకు వెళ్ళిపోతూ ఉంటారంట కొంతమంది. అలాంటి వాళ్ళు ఉన్నారా? కలహానికి రెచ్చగొట్టే వాళ్ళు నీ సలహాదారులుగా ఉన్నారా? ఎవరికి వాళ్ళైతే కనుక పరిశీలించుకుని జాగ్రత్తగా చూసుకోండి. సలహాలు ఎవడైనా చెప్తాడు, కానీ దానివల్ల వచ్చే చేదును భరించాల్సింది మాత్రం మనం. మాటలు ఎవరైనా చెప్తారండి, నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దానివల్ల వచ్చే పరివసానాన్ని భరించాల్సింది ఎవరు? ఆ నష్టాన్ని పూడ్చుకోవాల్సింది ఎవరు? దానివల్ల వచ్చిన చేదు ఏదైతే ఉన్నదో, తగిలే దెబ్బలు ఏదైతే ఉందో భరించాల్సింది ఎవరు? వాళ్ళు దూరంగానే వెళ్ళిపోతారు. హవ్వమ్మకైతే కనుక సర్పం అయితే కనుక ఆలోచన చెప్పింది, పండు తినమని చెప్పి ఎంకరేజ్ చేసింది, కానీ దేవుడు వచ్చినప్పుడు మాత్రం సర్పం మాట్లాడకుండా కాముగా కూర్చుండిపోయింది, తనేం మాట్లాడడం లేదు. అలాగే హవ్వమ్మ వచ్చింది, ఆదాముకైతే కనుక పండిచ్చి తినమని చెప్పింది. దేవుడు వచ్చి ఆదామును అడుగుతుంటే కనుక హవ్వమ్మ ఏం మాట్లాడటం లేదు. లోకంలో చాలామంది ఇంతే, మనల్ని తప్పు త్రోవలోకి ఎగదోసేవాళ్ళు ఉంటారు, ఆపదొచ్చినప్పుడు మాత్రం మాకు సంబంధం లేదని దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి మాటలు వినకుండా, నీకు ఆపదొచ్చినా అవసరత వచ్చినా, నువ్వు ప్రమాదములు ఉన్నా, నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు వేదనతో ఉన్నప్పుడు తొందరపడద్దు, దేవుని దగ్గరికి రండి. యేసు ప్రభు వైపు ఒక్కసారి చూడండి. వ్రాయబడిన మాట అందరికీ అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న మాటను కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ సమస్యకు తగిన ప్రతిఫలాన్ని ఏ విధంగా అయితే కనుక పరిష్కారం ఉంటుందో దాని ఒక్కసారి కనుక నువ్వు తెలుసుకుంటే మంచి ప్రతిఫలాన్ని నువ్వు పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సలహాతో ప్రభుని యేసుక్రీస్తు వారిని అయితే కనుక మానవ రూపంగా ఈ లోకానికి పంపించి నీకు ఒక మంచి కౌన్సిలర్గా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు.
ఈరోజు పరిశుద్ధాత్మని అయితే కనుక మనకు సలహాదారుడిగానే ఇచ్చాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన రోజున, నీకు కలిగిన కష్టాన్ని బట్టి దేవుని వేడుకున్న రోజున తప్పకుండా నీకైతే కనుక ప్రేరణ కలిగి ఒక మంచి మార్గంలో నువ్వు పయనించడానికి, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ప్రతి ఒక్కరూ ఆయన చిత్తానుసారంగా జీవించడానికి, ఆయన కృపకు పాత్రులు కావటానికి మీరందరూ కూడా ప్రయత్నించండి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక.